బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో బాధితురాలికి న్యాయం జరగాలంటే కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలన్నారు సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య. సిరిసిల్లలో నేతన్న చౌరస్తాలో శాంతియుతంగా నిరసన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ నాయకులు దాడి చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ దోస్తీ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. కేసు ఎదుర్కొంటున్నటువంటి బండి భగీరథ్ తండ్రి బండి సంజయ్ను కేంద్ర సహాయ మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌరస్తాలో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం ఉంది. మనతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆగయ్య గారు ఉన్నారు. చెప్పండి, శాంతియుతంగా నిరసన దిగడం కూడా ఇవాళ ప్రజాస్వామ్యంలో తప్పైంది. శాంతియుతంగా మీరు పర్మిషన్ తీసుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. అసలు ఏం జరిగింది? బీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు బీజేపీ కార్యకర్తలు మీపైన దూసుకురావడం? ఇవాళ రాష్ట్రంలో దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు బీజేపీ కాంగ్రెస్ దోస్తన బట్టి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఏదైతే మైనర్ బాలికను అత్యాచారం చేసి అట్లాగే ఆ కుటుంబం పట్ల బండి సంజయ్కి చెప్పుకుందామని పోతే అనుచితంగా ప్రవర్తించి ఇలా ఏదైతే ఫోక్సో కేసు నమోదైందో దాని మీద నిజంగా నైతికత ఉంటే మోడీ కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉండి ఆయన క్యాబినెట్లో ఉన్న బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి ఒక బాలిక పట్ల ఇలా అనుచితంగా ప్రవర్తించి అత్యాచారం చేసినా కానీ బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఆయన ప్రవర్తన పట్ల మంత్రి పదవికి అర్హుడు కాదు, ఒక్క క్షణం కూడా మంత్రిగా కొనసాగే అర్హత లేదని చెప్పేసి రాజీనామా చేయాలని చెప్పేసి అట్లాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కూడా ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇలా మేము శాంతియుతంగా ఒక నిరసన కార్యక్రమం చేపట్టినాం. బండి భగీరథను అరెస్టు చేయడం, రిమాండ్ చేయడం అంతా నాటకీయ పరిణామం. ఇవాళ శాంతియుతంగా పర్మిషన్ తీసుకొని నిరసన దిగిన మీపైన ఒకేసారి బీజేపీ కార్యకర్తలు దూసుకురావడం, అదేవిధంగా చెప్పులు వేయడం, దీన్ని చూస్తే నిందితుడికి బీజేపీ సహకరిస్తుందా? అనేక గొప్పలు చెప్పే కేంద్ర మంత్రి వల్ల నిందితుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముద్దాయితో సమానం. ఈ వ్యవహారం టోటల్ గా చూస్తే ఏమనిపిస్తుంది? సాక్షాత్తు ప్రధానమంత్రి సభలోనే దొంగలు ఇద్దరు కూడా కలిసిపోయారు, రేవంత్ రెడ్డి అట్లాగే బండి సంజయ్. గతంలో ఒక బాలిక పట్ల పోక్సో కేసు అయినప్పుడు ఆ బాలికకు రక్షణ కల్పించాలి, 164 సెక్షన్ ప్రకారం మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం రికార్డ్ చేయాలి, బాలికకు న్యాయం జరిగేంత వరకు కూడా ప్రభుత్వమే రక్షణ కల్పించాలని చెప్పేసి మీడియా పరంగా మాట్లాడిన బండి సంజయ్ తన కొడుకు వరకు వచ్చేసరికి ఇలా తన కొడుకును దాచిపెట్టడమే కాకుండా మొన్న రిమాండ్ అయిన సందర్భంగా చూస్తే ఆయననేమో నేనే పోలీసులకు అప్పచెప్పిన అంటాడు. పోలీసుల్లో మేము ఆయనను తప్పించుకొని తిరుగుతుంటే అరెస్ట్ చేసినామని చెప్పేసి పోలీసులు చెప్తారు. అసలు అరెస్ట్ చేసింది కూడా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ లేకపోతే ఎవరినన్నా మేకప్ వేసుకొని వచ్చి మాస్క్ గిట్ అన్ని తొడిగి బండి భగీరథ్ కు బదులుగా ఇంకెవరన్నా జైలుకు పంపిరా అని చెప్పి అనుమానాలు కూడా ఇలా చాలా మందిలో వ్యక్తమవుతా ఉన్నాయి. ఒక నేరస్తుని పట్టుకోలేని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే సాక్షాత్తు ఆ నేరస్తునికి కొమ్ముగాసే మంత్రి కేంద్ర మంత్రి కావడం సిగ్గుచేటు. ఇలా ఇద్దరు కూడా కూడబలుకొని రేవంత్ రెడ్డి అట్లాగే బండి సంజయ్ కూడబలుకొని నీ తప్పులకు నేను కొమ్ముగాస్తా, అట్లాగే నా కొడుకు తప్పులకు నువ్వు కాపాడాలని చెప్పేసి అనుకోని కూడబలుకున్నట్టుగా ఇలా ప్రజలకు అర్థమైపోయింది. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మేము నియోజకవర్గ మా కార్యకర్తల నాయకులందరూ కూడా బండి సంజయ్ను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము 2 రోజుల ముందే ప్రోగ్రాం తీసుకున్నాం. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసినాం. మేము శాంతియుతంగా చేస్తామని కూడా చెప్పినాం. కానీ బీజేపీ వాళ్ళు మధ్యలో ఎంటర్ అయ్యి వాళ్ళు మా కార్యక్రమాన్ని జరగొట్టి రెచ్చగొట్టి మా మీదికి దాడికి వచ్చి పోలీసుల సమక్షంలోనే రాళ్లు ఇవ్వడం, ఇంకా ఇతరత్ర మమ్మల్ని అనుకోవడం, దాడి చేయాలనుకోవడం సాక్షాత్తు చూసిండ్రు. ఇలా పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. తప్పకుండా మేము అసంఖ్యాకమైన కార్యకర్త నాయకులు ఉన్నారు. మా టీఆర్ఎస్ బలగం ముందు బీజేపీ వాళ్ళు గడ్డిపోచడం సమానం. అయినా సరే మా నాయకులు, మా కార్యకర్తలు ఓపిక పట్టిర్రు. సంయమనం పాటించి చట్టం మీద గౌరవంతో, పోలీసు వాళ్ళ మీద గౌరవంతో ఇలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా పోలీసులకు సహకరించారు, చట్టాన్ని గౌరవించారని చెప్పి చెప్తా ఉన్నా. చివరిగా ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల ప్రజలకు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబానికి కానీ మీరు ఏమని భరోసా ఇవ్వబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున? భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన ఆ బాధిత కుటుంబానికి, మైనర్ బాలిక కుటుంబానికి అండగా ఉంటాం. సాక్షాత్తు పార్టీ రాష్ట్ర నాయకులు అట్లాగే కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, పార్టీ రాష్ట్ర నాయకులు
అందరు కూడా ఇలా కుటుంబానికి అండగా ఉన్నారు. ఇలా బండి భగీరథ అరెస్ట్ అయ్యేంత వరకు కూడా మేము ముక్త కంఠంతో అందరం కూడా నినదించినాం. అరెస్ట్ చేయాలని, జైలుకు తరలించాలని డిమాండ్ చేసినాం. బాలికకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి బండి సంజయ్ ఇంటికి బాలిక కుమార్తె తల్లిదండ్రులు పోతే ఆయన నేను కేంద్ర మంత్రిని, నా తడాకా చూపిస్తా, నాతో పెట్టుకుంటే మీరు ఏమైపోతారో చూపిస్తా అని చెప్పేసి బెదిరించి పాప మా కుటుంబం పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కేసు నమోదు చేయకుండా వాళ్ళని ఇబ్బందుల పాలు చేసిండ్రు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ దిగి ఆ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ఈ ప్రపంచానికి బాలికకు అన్యాయం జరిగిందని చెప్పి చాటు చెప్పి మేము సామాజికంగా అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని చెప్పిన మీదట ఆ బండి భగీరథ్ మీద కేసు పెట్టిర్రు. ఆ అమ్మాయి బాలిక మీద పెట్టిన కేసును కూడా మేము నిరసన తెలియజేసినాం, దాన్ని వ్యతిరేకించినాం. బీఆర్ఎస్ పోరాట ఫలితమే నిందితుడికి రిమాండ్ తరలించే వరకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో బాలిక కుటుంబానికి రక్షణగా ఉంటాం. బీఆర్ఎస్ మొదటి నుంచి పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేటీఆర్ నుంచి మొదలుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వరకు ఇవాళ సంఘటితమై నిజంగా బాలికకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తున్నాం. ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటున్న సాక్షాత్ కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఈ కేంద్ర మంత్రి పదవిలో, ఎంపీ పదవిలో కొనసాగితే బాలికకు న్యాయం జరగదు. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో అల్లకల్లోలమైన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్, బీజేపీ ఈ చర్యల వల్ల ఇవాళ నిందితుడి రిమాండ్లో దాపరికం జరిగింది. అరెస్టు చేశారా, రిమాండ్ తరలించారా లేదన్న విషయం, అరెస్ట్ అయింది బండి భగీరథ అనే అనేక సందేహాలకు ఇవాళ సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్న స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ బీఆర్ఎస్ ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తుంది, మైనర్ బాలికకు న్యాయం జరగాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎంపీ పదవికి బండి సంజయ్ తక్షణమే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.